వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటి అంశంలో ఏ గ్రంథులు ఉంటాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఏంటి, తర్వాత ఏ గ్రంథులు పార్టిసిపేట్ చేస్తాయి, బర్తోలిన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి, అసెసరీ గ్లాండ్స్ లోపల స్కిన్ గ్లాండ్స్ ఉంటాయి, మిల్క్ గ్లాండ్స్ ఉంటాయి అనేటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు బీజ కణోత్పత్తి, పురుషుల లోపల బీజ కణాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి, స్పెర్మ్ సెల్స్ అనేటివి, స్త్రీల లోపల బీజ కణాలు అంటే ఓవమ్స్ అనేటివి ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి అనేటువంటి అంశాలను మనం చర్చించాలన్నమాట. అయితే ముష్కం నుంచి ఏమవుతాయి సార్ అని అంటే ఈ బీజ కణాల లోపల బీజ కణోత్పత్తి సార్ బీజ కణోత్పత్తి. ఓకే రైట్. ఈ బీజ కణోత్పత్తి స్పెర్మ్ సెల్స్ యొక్క ఉత్పత్తి అనేది గ్యామిటోజెనసిస్ అనేటువంటి అంశం అన్నమాట. గ్యామిటోజెనసిస్ ఈ గ్యామిటోజెనసిస్ బీజ కణాల యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం నేర్చుకోవాలన్నమాట. ముష్కం నుంచి ముష్క కణాలు, ముష్కం నుంచి ఏం ఏర్పడతాయి సార్? ముష్కం నుంచి ఏం ఏర్పడతాయి అంటే శుక్ర కణాలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే ఉత్పత్తి అవుతాయి సార్. నెక్స్ట్ బీజకోశాల నుంచి ఏ బీజకోశాలు సార్? స్త్రీ బీజకోశాల నుంచి ఉత్పత్తి అయ్యేవి. స్త్రీ బీజకోశాల నుంచి, ఈ స్త్రీ బీజకోశాల నుంచి ఏం ఉత్పత్తి అవుతాయి సార్ అని అంటే అండాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. అండాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఓకే రైట్. ముష్కాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు పురుషుల లోపల శుక్ర కణాలు, మరి స్త్రీల లోపల ఫిమేల్స్ లోపల స్త్రీ బీజ కోశాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు ఏంటి అంటే అండాలు సార్. అండాలు మరి పురుషుల లోపలనైతే శుక్ర కణాలు అనేటివి ఉత్పత్తి చేయబడేటువంటి ప్రక్రియనే మనం ఏమంటాం అనంటే గ్యామిటోజెనసిస్ ఏమని పిలుస్తాం సార్? ఈ శుక్ర కణాలు తర్వాత అండాలు ఉత్పత్తి అయ్యే అటువంటి అంశాన్నే గ్యామిటోజెనసిస్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం? గ్యామిటోజెనసిస్ అని పిలుస్తాం. మరి శుక్ర కణోత్పత్తి, పురుషుల లోపల శుక్ర కణాలు ఉత్పత్తి కావాలి. ఏం కావాలి? శుక్ర కణాలు ఉత్పత్తి కావాలి. ఈ శుక్ర కణాలు ఉత్పత్తి అనేటివి ఏ విధంగా జరుగుతుంది అని చూసినట్లయితే ఓకేనా, ఈ శుక్ర మాతృ కణాల నుండి శుక్ర కణాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి సార్. శుక్ర మాతృ కణాల నుంచి ఈ శుక్ర మాతృ కణాల నుంచి శుక్ర కణాలు ఉత్పత్తి అవుతాయి సార్. ఓకే రైట్. స్పెర్మ్ సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఓకే రైట్. ఈ క్రియాశీల శుక్ర కణాలు శుక్రోత్పాదక నాళికల నుంచి శుక్రోత్పాదక నాళిక కుహరంలోనికి విడుదలైతాయి సార్. ఈ శుక్ర కణాలు ఎక్కడికి ఏర్పడతాయి అంటే శుక్రోత్పాదక నాళికల నుంచి. ఎక్కడైతే శుక్ర కణాలు ఏర్పాటు అవుతాయో వాటిని మనం శుక్రోత్పాదక నాళికలు అని పిలుస్తాం. ఈ శుక్ర కణాలు ఏర్పాటయ్యేటువంటి ప్రాంతాన్ని శుక్రోత్పాదక నాళికలు, ఉత్పాదక నాళికలు అని పిలుస్తాం. మరి అవి ఎక్కడికి వెళ్తాయి అనంటే శుక్రోత్పాదక నాళిక కుహరంలోనికి వెళ్తాయి. శుక్రోత్పాదక నాళిక కుహరంలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. ఈ శుక్ర కణాల విడుదలను స్పెర్మియేషన్ అని కూడా పిలుస్తాం. శుక్ర కణాలు ఎప్పుడైతే విడుదల అవుతాయో వాటిని మనం ఏమంటామంటే స్పెర్మియేషన్ అని పిలవడం జరుగుతుంది సార్. శుక్ర కణాల యొక్క ఉత్పత్తిని, విడుదలను మనం స్పెర్మియేషన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, వీటి ఉత్పత్తికి తోడ్పడే అటువంటి హార్మోన్. మరి ఈ శుక్ర కణాలు ఉత్పత్తి కావాలని అంటే ఒక హార్మోన్ అవసరం. ఈ హార్మోన్ ఏంటి? పురుషుల లోపల ఎటువంటి హార్మోన్ అవసరం అని అంటే గోనాడోట్రోపిన్ అనేటువంటి హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది.
వేటిని శుక్ర కణాలను రిలీజ్ చేస్తుంది. తర్వాత ఇంకా ఏంటి సార్ అని అంటే ఇది గొనాడోట్రోపిన్ ఎక్కడి నుంచి అంటే హైపోథలామస్, పీయూష గ్రంథి యొక్క హైపోథలామస్ నుంచి వచ్చేటువంటిది సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, లీడిక్ కణాలపై పనిచేసి ఆండ్రోజన్లను స్రవిస్తుంది సార్. లీడిక్ కణాల నుంచి లీడిక్ కణాల మీద పనిచేసి ఆండ్రోజన్లను ఏం చేస్తుంది అని అంటే ఇవి ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. ఏది ల్యూటినైజింగ్ హార్మోన్, గోనాడోట్రోపిన్ హార్మోన్ అనేది శుక్ర కణాలు ఉత్పత్తి కావడంలో తోడ్పడేటువంటివి ఈ హార్మోన్లు అనమాట. ఈ 2 రకాల హార్మోన్లు పురుషుల లోపల ఏం చేస్తాయంటే లీడింగ్ సెల్స్ నుంచి శుక్ర కణాలను ఆండ్రోజన్స్ని రిలీజ్ చేయడంలో, విడుదల చేయడంలో ఉపయోగపడేటువంటి 2 రకాల హార్మోన్లు. ఇది పుటిక ప్రేరేపిత హార్మోన్ సెర్టోలీ సెల్స్ ఎఫ్ఎస్హెచ్ సార్. ఎఫ్ఎస్హెచ్ ఈ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే వీటిని పుటిక ప్రేరేపిత హార్మోన్ అంటాం. సెర్టోలి కణాలపై పనిచేసి కొన్ని కణాలను స్రవింపజేయడాన్ని ప్రేరేపిస్తుంది. సెర్టోలి సెల్స్ని విడుదల చేయడంలో, స్రవింపజేయడంలో ఉపయోగపడేటువంటిది ఏంటి సార్ అని అంటే ఎఫ్ఎస్హెచ్ అనేటువంటి హార్మోన్. తర్వాత ఈ శుక్ర కణాలను ఉత్పత్తి చేయడంలో గొనాడోట్రోపిన్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, తర్వాత ఎఫ్ఎస్హెచ్ అనేటువంటి హార్మోన్. ఈ 3 కలిసి ఏం చేస్తాయి సార్ అని అంటే లీడింగ్ సెల్స్ మీద పనిచేసి, మధ్యంతర కణాల మీద పనిచేసి ఏం చేస్తాయి అని అంటే శుక్ర కణాలను పురుషుల లోపల ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్స్ అన్నమాట. ఈ ప్రాసెస్ను మొత్తం మనం ఏమంటామనంటే స్పెర్మెటోజెనసిస్ అని, శుక్ర కణోత్పాదన అని పిలుస్తాం సార్. రైట్. తర్వాత ఈ శుక్ర కణాల యొక్క నిర్మాణం. ఓకే రైట్. ఈ శుక్ర కణాలు మరి ఏర్పడ్డ తర్వాత ఏం చేస్తాయనంటే వీటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. శుక్రకణ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ మెచ్యూర్ స్పెర్మెటోజోవన్. ఓకే, ఈ స్పెర్మెటోజోవన్ శుక్రకణ నిర్మాణం. ఈ శుక్రకణ నిర్మాణం సార్, ఈ శుక్రకణ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది జంతు రాజ్యంలో అతి సూక్ష్మ కణం సార్. జంతు రాజ్యంలో అతి సూక్ష్మమైనటువంటి కణం సార్. ఓకే, అతి చిన్నగా ఉండేటువంటి మైక్రో లెవెల్లో ఉండేటువంటి సెల్ని మనం ఏమంటాం సార్ అని అంటే అతి సూక్ష్మ కణాన్ని ఏమంటామంటే మనం శుక్ర కణం అని పిలుస్తాం సార్. రైట్. తర్వాత దీని యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది సార్ అని అంటే తోక కప్ప ఆకారంలో ఉంటుంది సార్. తోక కప్ప ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాన్ని శుక్రకణం అనేది కలిగి ఉంటుంది సార్. రైట్. టాడ్పోల్ లార్వా స్టేజ్ లోపల ఉంటుంది సార్. తర్వాత దీని జీవిత కాలం లైఫ్ టైం ఎంత సార్ అని అంటే లైఫ్ టైం ఎంత ఉంటుంది మరి వీటి లోపల అంటే 3 days సార్. ఈ 3 days జీవిత కాలాన్ని కలిగి ఉంటుంది, అంటే 72 hours సార్. దీని యొక్క జీవిత కాలం లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది 72 hours, 3 రోజులు ఉంటుంది సార్. తర్వాత శుక్రకణాన్ని కప్పుతూ ఉండేటువంటి పొరను ఏమంటామనంటే ప్లాజ్మా పొర. ఓకేనా, ఈ ప్లాజ్మా పొర అనేది ఉంటుంది సార్. శుక్రకణాన్ని కప్పి ఒక ప్లాజ్మా పొర అనేది ఉంటుంది. జంతువుల్లోనైతే ఉంది కణకవచం ఉంటుంది సార్, దీని లోపలనైతే ప్లాజ్మా పొర ఉంటుంది సార్. రైట్. వీటి ఆకారం తల, మెడ, తోక. ఇది హెడ్ సార్, తల. ఇది మెడ సార్, నెక్. నెక్స్ట్ తోక సార్. ఓకే రైట్. ఈ తోక అనేటువంటి భాగాలను కలిగి ఉంటుంది సార్. ఈ తల దీని కేంద్రకం నుండి ఏక్రోజోమ్ కలిగి ఉంటుంది సార్. ఏక్రోజోమ్లను 23 క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది.
దీని కేంద్రకం ఉండి తల లోపల ఏముంటుంది సార్ అని అంటే 23 క్రోమోజోమ్లు ఉంటాయి సార్. 23 క్రోమోజోమ్స్ ఇవి ఏం చేస్తాయి, దీనికి ఈ 23 క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. ఇది ఏకస్థితికం సార్. ఓకే, ఎక్స్ స్థితిలో ఉంటుంది సార్. 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ శుక్రకణం యొక్క తల లోపల కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో 23 క్రోమోజోమ్లు ఉంటాయి సార్. ఇది ఏకస్థితికంగా ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత తల ముందు భాగాన్ని కప్పుతూ ఉండేటువంటి భాగం ఉంటుంది సార్. దీనినే మనం ఏమంటామంటే ఏక్రోజోమ్ అని అంటాం సార్. ఏక్రోజోమ్ సార్. తల ముందు భాగాన్ని కప్పుతూ ఉండేటువంటి దానిని ఏక్రోజోమ్ అని అంటాం. తర్వాత ఇంకా ఏముంటుంది సార్ అని అంటే ఏక్రోజోమ్ అనే తొడుగు శుక్రకణం అండంలోకి వెళ్ళడంలో తోడ్పడుతుంది సార్. ఏక్రోజోమ్ ఏం చేస్తుంది అని అంటే ఈ శుక్రకణం అనేది పాక్కుంటూ వెళ్ళి అండంలోనికి చొచ్చుకొని వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి ప్రాంతం ఏది సార్ అని అంటే శుక్రకణం తలలో పైన ఉండే ఏక్రోజోమ్ సార్. రైట్. తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఏక్రోజోమ్ నిర్మాణానికి గాల్జీ సంక్లిష్టం తోడ్పడుతుంది సార్. ఏక్రోజోమ్ ఏర్పడాలంటే గాల్జీ కాంప్లెక్స్ సార్. ఈ గాల్జీ కాంప్లెక్స్ అనేది ఏర్పడాలి. గాల్జీ నిర్మాణం అనేది తోడ్పడుతుంది సార్. ఇది ఏం చేస్తుంది అంటే ఏక్రోజోమ్ ఏర్పడడంలో ఉపయోగపడతా ఉంటుంది సార్. రైట్. తర్వాత ఏంటి అని అంటే ఏక్రోజోమ్ లో ప్రోటీయేజ్, యాసిడ్ ఫాస్ఫేట్, హైలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్లు ఉంటాయి సార్. ఏక్రోజోమ్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ సార్. ఎంజైమ్స్ ఏంటి, ఏక్రోజోమ్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి సార్ అని అంటే ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ సార్. ప్రోటీయేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది సార్. ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. హైలూరిడినేజ్ అనేటువంటి యాసిడ్ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. హైలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. హైలూరిడినేజ్ అనే ఎంజైమ్. ఈ 3 ఎంజైమ్లు ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే ఏక్రోజోమ్ లో ఉంటాయి సార్. రైట్. తర్వాత ఏంటి అని అంటే మెడ లోపల ఏమేమి ఉంటాయి, ఇదంతా హెడ్ రీజియన్ లో ఉంటాయి. హెడ్ రీజియన్ లోపల కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇవి ఏకస్థితికం సార్. ఇది గాల్జీ ఏక్రోజోమ్ అనేది గాల్జీ సంక్లిష్టంతో ఏర్పాటు అవుతుంది. దీని యొక్క ఈ శుక్రకణం యొక్క లైఫ్ టైం ఎంత సార్ అని అంటే 3 రోజులు 72 అవర్స్ సార్. తర్వాత ఏక్రోజోమ్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ప్రోటీయేజ్, యాసిడ్ ఫాస్ఫటేజ్, తర్వాత హైలూరిడినేజ్ అనేటువంటి ఎంజైమ్స్ ఈ తల లోపల ఉంటాయి సార్. ఏక్రోజోమ్ లా ఉంటాయి. తర్వాత మెడ లోపల ఇది మధ్య భాగంలో ఉండేటువంటి నిర్మాణం సార్. ఈ మెడ లోపల ఏమేమి ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ సెంట్రియోలను 2 సెంట్రియోలను కలిగి ఉంటుంది. మైటోకాండ్రియాలను కలిగి ఉంటుంది సార్. దీని లోపల ఉండేటువంటి సెంట్రియోల్స్ సార్. సెంట్రియోల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ తర్వాత మైటోకాండ్రియా సార్. మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణాలు ఈ మెడ లోపల ఉంటాయి. మరి ఇవెందుకు సార్ అని అంటే దీనికి శుక్రకణానికి శక్తిని ఇవ్వడంలో, ఎనర్జీని ఇవ్వడంలో ఉపయోగపడతాయి సార్. దీని ఏక్రోజోమ్ లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ ఏంటి, ప్రోటీయేజ్, యాసిడ్ ఫాస్ఫటేజ్, హైలూరిడినేజ్, మెడ భాగంలో ఉండేటువంటి సెంట్రియోల్లు, మైటోకాండ్రియాలు శుక్రకణానికి శక్తిని, ఎనర్జీని ఇవ్వడంలో ఇవి ఉపయోగపడతా ఉంటాయి సార్. నెక్స్ట్ తర్వాత ఏంటి సార్ అని అంటే తోక సార్. శుక్రకణ చలనానికి ఈ తోక భాగం అనేది సహాయపడుతుంది. శుక్రకణం పరిగెత్తాలి, ప్రసరణ జరగాలి, స్పీడ్గా పరిగెత్తాలని అంటే తోక అనేది ఇలా 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 అనుకుంటూ వెళ్తే ఇది పరిగెత్తడానికి అవకాశం ఉన్నది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తుంది సార్ అని అంటే అండానికి అటాచ్మెంట్ అయి ఏక్రోజోమ్ ద్వారా ఏం చేస్తుంది, అండాన్ని పుచ్చుకొని అది ఫలదీకరణ ఏర్పడి జైగోట్ ఏర్పడడంలో శుక్రకణం అనేది ఉపయోగపడుతుంది సార్. ఓకే రైట్. ఇది శుక్రకణాల యొక్క నిర్మాణం సార్. తర్వాత లైంగిక సంపర్క సమయంలో పురుషుడు ఏం చేస్తాడు అని అంటే ఎప్పుడైతే సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తాడో 200 నుంచి 300 మిలియన్ల శుక్రకణాలను స్ఖలిస్తాడు సార్.
200 నుంచి 300 స్పెర్మ్ సెల్స్ని రిలీజ్ చేస్తాడు. ఒక్కసారి సెక్స్లో పార్టిసిపేట్ జరిగినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే 200 to 300 స్పెర్మ్ సెల్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాడు సార్. రైట్. ఫలదీకరణం వీటిలో 60% శుక్ర కణాలు సాధారణ రూపంలో ఉంటాయి సార్. తర్వాత పరిమాణంలో ఉండి ఇవి 40% శుక్ర కణాలు విపరీతమైన కదలికలు జరుపుతాయి సార్. 60% శుక్ర కణాలు అయితే ఏం చేస్తాయి? సాధారణంగా ఉంటాయి సార్. 40% శుక్ర కణాలు అయితే ఏం చేస్తాయి? అతి వేగవంతంగా ప్రయాణం చేసి ఏం చేస్తాయి అని అంటే విపరీతమైనటువంటి కదలిక జరుపుతూ ఉంటాయి సార్. శుక్ర కణాల పరిణితికి చలనానికి మరి ఏది ఉపయోగపడుతుంది, ఏ భాగం ఉపయోగపడుతుంది అని అంటే ఎపిడిడమిస్ సార్. ఎపిడిడైమిస్ శుక్ర కణాలు పరిణితి చెందాలి, అభివృద్ధి జరగాలని అంటే ఉపయోగపడే భాగం ఏది సార్ అని అంటే ఎపిడిడమిస్. ఏవేవి పార్టిసిపేట్ చేస్తే అవి అభివృద్ధి చెందాలంటే ఎపిడిడమిస్, శుక్రశయాలు, తర్వాత శుక్రవాహికలు, అదేవిధంగా పౌరుష గ్రంథులు అనేటివి, ప్రోస్టేట్ గ్లాండ్స్ అనేటివి ఏం చేస్తాయి అని అంటే వాటి యొక్క స్రావాలను విడుదల చేసి ఈ స్పెర్మ్ సెల్స్ని ఏం చేస్తాయి? డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. ఇది శుక్రకణం యొక్క నిర్మాణం. తర్వాత అండోత్పత్తి సార్. స్త్రీల లోపల అండోత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, రైట్. అండోత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అని అంటే స్త్రీ బీజ కోశాల నుంచి అండం ఉత్పత్తి చేయబడేటువంటి ప్రక్రియ సార్. ఓకే, రైట్. అండం స్త్రీల నుంచి ఓవం ఏ విధంగా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఈ ఓవం ఏ విధంగా రిలీజ్ అవుతుందో దీనిని మనం ఏం చేస్తామయ్యా అంటే స్త్రీ బీజ కణోత్పత్తి, ఊజెనసిస్ అని కూడా పిలుస్తాం. స్త్రీ బీజ కణోత్పత్తి దీనినే ఊజెనసిస్ అని కూడా పిలుస్తాం. ఓకే, రైట్. పురుషుల్లోనైతే శుక్రకణం ఉత్పత్తి కావడాన్ని స్పెర్మెటోజెనసిస్ అంటే స్త్రీల లోపల బీజ కణాలు ఉత్పత్తి కావడాన్ని ఊజెనసిస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, రైట్. తర్వాత సాధారణంగా గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడే స్త్రీ బీజ కోశంలో ఏమైతే అంటే అండమాతృ కణాలు ఏర్పడి విభజన ప్రారంభించి క్షేకరణ విభజన 1లోని ప్రథమ దశలో ఆగిపోతాయి సార్. ఇవి ఎప్పుడైతే స్త్రీ బీజ కణాలు ఈ స్త్రీ బీజ కణాలు ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతాయో ఎక్కడ సార్ అని అంటే స్త్రీ బీజ కోశం లోపల, అప్పుడే ఈ అండ మాతృ కణాలు ఓకే స్త్రీల లోపల అండ మాతృ కణాలు అనేటివి ఏర్పడతాయి. ఈ అండ మాతృ కణాలు ఏం చేస్తాయి అని అంటే అండ మాతృ కణాలు ఏర్పడి విభజన ప్రారంభిస్తాయి సార్. డెవలప్మెంట్ అంటే డివిజన్ అనేది స్టార్ట్ అయ్యి ఏమవుతాయి అని అంటే క్షయకరణ విభజన 1 అనేటువంటి స్టేజ్లోనికి వచ్చి ఆగిపోతాయి. తర్వాత ఈ మాతృకణాలనే ప్రాథమిక అండమాతృ కణాలు, ప్రైమరీ ఊసైట్స్ అని కూడా పిలుస్తారు. క్షయకరణ విభజన 1లో ఉన్నాయి కాబట్టి వీటినే ప్రైమరీ ఊసైట్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, రైట్. అండమాతృ కణాలను ఏం చేస్తాయి అని అంటే విడుదల చేస్తాయి. ఇవి క్షేకరణ విభజన 1 స్టేజ్లో ఉంటాయి. వీటినే మనం ఏమంటామంటే ప్రైమరీ ఊసైట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. రైట్. తర్వాత ఈ కణాలను చుట్టూ ఉండేటువంటి ఉపకల కణజాలం మెంబ్రేనా గ్రాన్యులోజా. ఈ ప్రైమరీ ఊసైట్స్ చుట్టూ ఏం చేస్తుంది అని అంటే మెంబ్రేనా గ్రాన్యులోజా అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే దీనిలో ఉండేటువంటి కణాలు ఈ ఉపకల కణజాలం ఈ ప్రైమరీ ఊసైట్స్ను చుట్టూ ఉండేటువంటి దానిని మనం ఏమంటాం సార్ అని అంటే మెంబ్రేనా గ్రాన్యులోజా అని పిలుస్తాం సార్. దీనిలో ఉండేటువంటి కణాలు ఈ గ్రాన్యులోజా కణాలు ఏం చేస్తాయి అని అంటే ప్రాథమిక అండమాతృ కణానికి గ్రాన్యులోజా కణాలకు మధ్య ఏర్పడే త్వచం,
ఈ ప్రాథమిక అండమాతృకణం ఇది గ్రాన్యులోజా మెంబ్రైన్ కి వీటి రెండింటి మధ్య ఏర్పడేటువంటి త్వచాన్ని మనం ఏమంటామంటే జోనా పెల్యూసిడా. ఇక్కడ ఉండేటువంటి దాన్ని మనం జోనా పెల్యూసిడా జోనా పెల్యూసిడా అని పిలుస్తాం సార్. రైట్. తర్వాత అండమాతృకణాన్ని ఆవరించిన కణాల సమూహం క్యూమ్యులస్ ఊపోరస్. ఆవరించినటువంటి కణాల సమూహం సార్. ఈ అండమాతృ కణాలను ఎప్పుడైతే ఒకటి చుట్టి ఉంటుందో దీనినే మనం ఏమంటాం సార్ అని అంటే క్యూమ్యులస్ ఊపోరస్. క్యూమ్యులస్ ఊపోరస్. ఓకే రైట్. ఊపోరస్ అనేటువంటి పొర ఉంటుంది సార్. అండమాతృ కణం పరిమాణంలో పెరిగి సేకరణ విభజన 1ని పూర్తి చేసుకుంటుంది సార్. ఈ అండమాతృ కణాలు అనేటివి ఏం చేస్తాయి అనంటే ఇక డెవలప్మెంట్ అవుతాయి, అభివృద్ధి చెందుతాయి. ఈ సేకరణ విభజన 1ని ఏం చేస్తాయి, పూర్తి చేసి ద్వితీయ అండమాతృ కణంగా అది సేకరణ విభజన 2 మధ్య వరకు జరిగి గ్రాఫియన్ పుటికను ఏర్పరుస్తాయి సార్. ఓకే. తిరిగి ఈ సేకరణ విభజన 1 నుంచి సేకరణ విభజన 2లోనికి వచ్చి ఏం చేస్తాయి అని అంటే గ్రాఫియన్ పుటికను ఏర్పాటు చేస్తాయి. ఓకే. గ్రాఫియన్ పుటికను ఏర్పాటు చేసిన తర్వాత శ్రీబీజ కోశంలోని గ్రాఫియన్ పుటిక ఏం చేస్తుంది, పగిలి ద్వితీయ అండమాతృ కణం లేదా అండం అనేది విడుదల అవుతుంది సార్. ఇది సేకరణ విభజన 1 నుంచి సేకరణ విభజన 2లోనికి వచ్చేస్తుంది. సేకరణ విభజన 2కి వచ్చేసి ఏం చేస్తాయి అంటే గ్రాఫియన్ పుటిక పగిలి ద్వితీయ అండమాతృ కణం సార్. ఈ ద్వితీయ అండమాతృకణం అనేది మాతృకణం అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే ఇక బయటకు రావడం జరుగుతుంది. ఈ ద్వితీయ అండమాతృకణాన్ని మనం ఏమంటాం అని అంటే అండం విడుదల అవ్వడాన్ని. ఇక ద్వితీయ అండమాతృకణం నుంచి అండం అనేది ఓం అనేది విడుదలవుతుంది. ఈ విడుదల అవడాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే అండోస్కారం. ఓకే. ఓవ్యులేషన్ అని పిలుస్తాం సార్. ఓవ్యులేషన్ అండోస్కారం అని పిలుస్తాం. సేకరణ విభజన 1 నుంచి సేకరణ విభజన 2కి వచ్చేసినాయి. సేకరణ విభజన 2 నుంచి అండం విడుదల అవ్వడాన్ని ఓవ్యులేషన్ అని పిలుస్తాం సార్. ఈ ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఇక ఏం జరుగుతుంది, మరి అండ నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. స్త్రీబీజ కోశాల నుంచి అండాల ఉత్పత్తిని బీజకణోత్పత్తి ఊజనసిస్ అని అంటాం. అండ మాతృకణం అనేది ఉంటుంది. ఈ అండ మాతృకణాలు ఏం చేస్తాయి, సేకరణ విభజన 1 స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. ఈ ప్రైమరీ ఊసైట్స్ ఏర్పడిన తర్వాత వీటి చుట్టూ 2 పొరలు ఏర్పడతాయి అని చెప్పినాం. ఏమంటాయి అని అంటే జోనా పెల్యూసిడా అని పిలుస్తాం. ఇది మెంబ్రైన్ అండం చుట్టూ ఉండేటువంటి కణాన్ని మనం ఏమంటామంటే మెంబ్రైన్ గ్రాన్యులోజా అని పిలుస్తాం. ఈ మెంబ్రైన్ గ్రాన్యులోజా మరియు అండం మధ్యలో ఉండేటువంటి దాన్ని జోనా పెల్యూసిడా అని పిలుస్తాం. తర్వాత ఈ సేకరణ విభజన 1 నుంచి సేకరణ విభజన 2లోనికి వచ్చేస్తాయి. ఈ సేకరణ విభజన 2 నుంచి ఏం చేస్తాయి అంటే ద్వితీయ అండమాతృ కణాలు ఏర్పడతాయి. ఈ ద్వితీయ అండమాతృ కణాలు ఏం చేస్తాయి అంటే అండం విడుదల అవ్వడాన్ని ఓవ్యులేషన్ అని పిలుస్తామని మనం తెలుసుకోవడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత అండం యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ ఓవం సార్. ఈ అండం యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి సార్. ఓకే రైట్. పురుషుల్లోనైతే శుక్రకణం ఏర్పడుతుంది. శుక్రకణం ఏం చేస్తుంది, తల, మెడ, తోక అనేటువంటి భాగాలు ఉంటాయి. మెడ లోపల 3 ఎంజైమ్లు ఉంటాయి. తల లోపల కేంద్రకం ఉంటుంది. తర్వాత ఏక్రోజోమ్ అనే నిర్మాణం ఉంటుంది. వాటి లోపల 3 ఎంజైమ్లు ఉంటాయి అని తెలుసుకున్నాం. తల లోపల గాల్జీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. తర్వాత మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఎనర్జీని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం. తోక చలనానికి ఉపయోగపడి అండాన్ని చేరడంలో ఉపయోగపడుతుంది అని శుక్రకణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అండం యొక్క విడుదల ఏ విధంగా, నిర్మాణం అనేది ఏ విధంగా జరుగుతుంది, అండం యొక్క నిర్మాణం సార్. అండం నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. అయితే అండం కేంద్రకాన్ని కలిగి 23 క్రోమోజోమ్లతో ఉండదు సార్. 23 క్రోమోజోములు సార్. 23
క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి సార్. 23 క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. 23 క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్ ఏకస్థితికం సార్. ఏకస్థితికం. పురుషుల లోపల కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్ని కూడా మనం ఏకస్థితికం అని పిలుస్తాం. అండం లోపల కూడా 23 క్రోమోజోమ్లు ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఏం చేస్తాం, ఏకస్థితికం అని పిలుస్తాం సార్. మానవులలో అండం క్షేకరణ విభజన 2 మధ్యలో ఆగిపోవడం వల్ల విడుదలవుతుంది సార్. క్షేకరణ విభజన 2 సార్. క్షేకరణ విభజన 2 అనేది ఆగిపోవడం వలన ఓకే రైట్. ఈ ఆగిపోవడం వలన ఏం ఏర్పడుతుంది సార్ అని అంటే, దీనిని ఆవరించి జోనా పెల్యూసిడా అనేటువంటి పొర ఉంటుంది సార్. అండం చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం సార్ అంటే జోనా పెల్యూసిడా అనేటువంటి నిర్మాణం అండం చుట్టూ ఉంటుంది సార్. రైట్ అనే పొర ఉంటుంది. అండోద్గారం తర్వాత గ్రాఫియన్ పుటికలోని గ్రాన్యులోజా కణాలు విభజన చెందుతాయి సార్. ఏ కణాలు? గ్రాన్యులోజా కణాలు అనేటివి ఏం చేస్తాయి అంటే విభజన చెందుతాయి. గ్రాన్యులోజా కణాలు విభజన చెందుతాయి సార్. ఈ గ్రాన్యులోజా కణాలు విభజన చెంది కార్పస్ లూటియం అనే పసుపు రంగులో ఉండే తాత్కాలిక అంతరస్రావిక గ్రంథి కణజాలంగా ఏర్పడతాయి సార్. ఏం ఏర్పడతాయి? ఇవి పసుపు రంగులో ఉన్నటువంటి, ఏ రంగులో? పసుపు రంగులో ఉన్నటువంటివి ఏవి ఏర్పడతాయి అని అంటే కార్పస్ లూటియం సార్. కార్పస్ లూటియం అనేది ఏర్పడుతుంది. కార్పస్ లూటియం ఏర్పడి ఇది తాత్కాలికంగా అంతరస్రావ గ్రంథి కణజాలంగా ఏర్పడుతుంది. ఓకే రైట్. తర్వాత కార్పస్ లూటియం నుంచి స్రవించబడే ప్రొజెస్టిరాన్ సార్. కార్పస్ లూటియం నుంచి ఏం ఏర్పడుతుంది? ప్రొజెస్టిరాన్ అనే హార్మోను ఏర్పడుతుంది సార్. ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏర్పడి ఈ ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది సార్. ప్రొజెస్టిరాన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడేటువంటి నిర్మాణం. ఓకే రైట్. పిండ ప్రతిస్థాపనకు తోడ్పడేటువంటి హార్మోన్ ఏదైనా ఉందా అంటే ప్రొజెస్టిరాన్ హార్మోన్ సార్. రైట్. తర్వాత ఈ ప్రొజెస్టిరాన్ ఏం చేస్తుంది? మరి అండం ఫలదీకరణ చెందకపోతే 14 రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇది క్షీణించిపోయి కార్పస్ అల్బికాన్స్ అనే తెల్లటి మచ్చ కణజాలంగా మారిపోతుంది సార్. ఏమవుతుంది? ఈ కార్పస్ లూటియం అనేది ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఫ్యూజ్ కావాలి, శుక్రకణంతో ఫ్యూజ్ కావాలి. ఫ్యూజ్ కాకపోతే 14 రోజులు ఆగి తెల్లటి ఏం ఏర్పడుతుంది సార్ అని అంటే కార్పస్ అల్బికన్స్ అనేటువంటి ఒక తెల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది సార్. మచ్చ కణజాలంగా మారిపోతుంది. స్త్రీబీజకోశ పుటిక అనేది ఏర్పడడం నుంచి కార్పస్ లూటియం క్షీణించే వరకు సంఘటన ఏదైతే సమస్య ఉన్నదో దీనినే మనం ఏమంటామంటే శ్రీబీజాశయ ఋతుచక్రం అని కూడా పిలుస్తాం సార్. ఓకే. అండం శ్రీబీజకోశ పుటిక ఏర్పడి కార్పస్ లూటియం ఏర్పడి ఈ కార్పస్ లూటియం ఎప్పుడైతే ఈ కార్పస్ లూటియం లోపల ఉండేటువంటి అండాలు విడుదలయ్యి ఏమవుతాయి సార్ అని అంటే ఫ్యూజ్ కావాలి కాబట్టి ఈ ఫ్యూజ్ అయ్యేంత వరకు, ఫ్యూజ్ కాకపోతే తర్వాత కార్పస్ అల్బికన్స్ అనేటివి ఏర్పడుతుంది. ఈ సమస్యనే మనం ఏమని పిలుస్తామంటే శ్రీబీజాశయ చక్రం అని పిలుస్తాం సార్. ఈ అండం ఏర్పడాలి ఎక్కడి నుంచి? ఇది శేఖరణ విభజన 1 నుంచి 2 ఏర్పడాలి. 2 ఏర్పడిన తర్వాత అండం చుట్టూ జోనా పెల్యూసిడా అనేటువంటి లేయర్ ఏర్పడాలి. తర్వాత శేఖరణ విభజన 2లోనికి వచ్చేస్తుంది. శేఖరణ విభజన 2లోనికి వచ్చేసిన తర్వాత కార్పస్ లూటియం ఏర్పడుతుంది. ఈ కార్పస్ లూటియం గ్రాన్యులోజా కణాలు అనేటివి ఏం చేస్తాయి? పసుపు రంగులో ఉండే కార్పస్ లూటియం ఏర్పడుతుంది. ఈ కార్పస్ లూటియం ఏర్పడిన తర్వాత ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఈ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ పిండ ప్రతిస్థాపనలో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఓకేనా
ఈ పిండం ఏర్పడినట్లయితే, ఎప్పుడైతే ఈ పిండ ప్రతిస్థాపన అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఓవం రిలీజ్ అవుతుందో, ఎప్పుడైతే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తుందో ఆ సమయం లోపల ఈ అండం విడుదలైనట్లయితే శుక్రకణంతో ఫ్యూజ్ అవుతుందో, ఒకవేళ అయినట్లయితే ఏమవుతుంది, ప్రెగ్నెన్సీగా నిర్ధారించబడుతుంది. లేదట్లయితే గ్రాన్యులోజా కణాలు, ఈ కార్పస్ అల్బికన్స్ అనేటువంటి తెల్లటి మచ్చ కణాలు ఏర్పడతాయి. ఈ ప్రాసెస్ని అంతా కలిపి మనం ఏమనంటామంటే శ్రీబీజాశయ చక్రం అని పిలుస్తాం సార్. ఓకే రైట్, ఈ శ్రీబీజాశయ చక్రం అని పిలుస్తాం. మెన్స్ట్రువల్ సైకిల్ అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.